వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే స్టార్ బౌలర్ మొహమ్మద్ షమి మధ్య గొడవ జరుగుతున్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతూ ఉంది. అదేంటి, రోహిత్ శర్మ ప్రస్తుతం బీజీటీలో బిజీగా ఉండి అలాగే షమి ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతూ తను బిజీగా ఉన్న టైంలో ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరుగుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఈ గొడవ ఇప్పుడు మొదలైంది కాదు, దాదాపు ఒక నెలన్నర క్రితం మొదలైన గొడవ ఇది. సో ఈ గొడవ ఎందుకు మొదలైంది, వీరిద్దరి మధ్య ఈ వివాదానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే, మొహమ్మద్ షమి 2023 వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత గాయంతో జట్టుకు పూర్తిగా దూరమైన విషయం మనకు తెలిసింది. సో ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని న్యూజిలాండ్తో, అంతకుముందు బంగ్లాదేశ్ సిరీస్తో టీంలోకి వస్తాడని అనుకున్నారు, అక్కడ రాలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కి ఖచ్చితంగా రిటర్న్ అవుతాడు, టీమిండియాలోకి కంబ్యాక్ ఇస్తాడని అనుకున్నారు. సో అప్పుడు కూడా జరగలేదు. అయితే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ కంటే ముందు టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ మీడియాకు ఇచ్చిన ఒక మీడియా కాన్ఫరెన్స్లో తను మాట్లాడుతూ మొహమ్మద్ షమి గురించి ప్రస్తావిస్తూ, మొహమ్మద్ షమి ఇంకా పూర్తిగా గాయం నుంచి కోలుకోలేదని, సో తను మోకాలు ఇంకా వాపుగానే ఉందని, తను ఒకసారి కోలుకుంటే టీమిండియాలోకి వస్తాడని, తన కోసం టీమిండియాలో తలుపులు తెరిచే ఉన్నాయి అన్నట్లు ఒక మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అయితే ఆ స్టేట్మెంట్ మొహమ్మద్ షమికి కోపం తెప్పించింది. ఏమంటే, తను ఆల్రెడీ గాయం నుంచి పూర్తిగా కోలుకొని పూర్తి స్థాయిలో ఫిట్గా ఉన్న సమయంలో, అప్పుడు రంజీలు కూడా ఆడుతున్నాడు, ఆ టైంలో రంజీలు కూడా ఆడుతున్న తనను గాయం ఇంకా పూర్తిగా కోలుకోలేదని, మోకాలు ఇంకా వాపుగానే ఉందని, పూర్తిగా ఫిట్ లేడని ఎందుకు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావు అనే విషయంతో డైరెక్ట్గా కెప్టెన్ రోహిత్ శర్మతో షమి ఫోన్లో గొడవ పడినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కూడా రకరకాల కామెంట్లు కావచ్చు, రకరకాల చర్చలు కానీ నడుస్తూ ఉన్నాయి ఇద్దరి మధ్య గొడవకు సంబంధించి. సో అది అలా కంటిన్యూ అయిన తర్వాత, అంటే షమి రోహిత్ శర్మ నిలదీసిన తర్వాత అది అలా అక్కడితో సమసిపోయింది అనుకున్నాం. కానీ తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని సెకండ్ టెస్ట్ తర్వాత, ఏదైతే టీమిండియా ఫస్ట్ టెస్ట్ గెలిచింది బుమ్రా కెప్టెన్సీలో, ఆ తర్వాత రోహిత్ శర్మ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో అడిలైట్లో వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్లో టీమిండియా అయితే ఓటమి పాలైంది పింక్ బాల్ టెస్ట్లో. ఆ టెస్ట్ తర్వాత మళ్ళీ షమి గురించి ఎదురైన ప్రశ్నకు, షమి ఇంకా ఫిట్నెస్ లేక ఇబ్బంది పడుతున్నాడని, తన మోకాలు ఇంకా వాపుగానే ఉందని, ఆ గాయం తిరిగి తనని ఇబ్బంది పెడుతున్నా, అంటే గాయం తిరగబెట్టింది అన్నట్లు రోహిత్ శర్మ మరో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అంటే షమి టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడు, షమి వస్తానంటే టీమిండియా తరపులు అతని కోసం తెరిచే ఉంటాయి అనే విధంగా స్టేట్మెంట్ ఇస్తూనే, తను ఫిట్గా లేడు, గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదు అన్నట్లు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మరోవైపు చూసుకుంటే షమి మాత్రం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, చాలా మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. ఇటీవలే తాజాగా ఆల్రౌండ్ ప్రదర్శన కూడా ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు, అలాగే ఒక వికెట్ తీసుకొని 13 డాట్ బాల్స్ వేశాడు 4 ఓవర్లలో. సో ఇలా షమి ఒకవైపు దేశవాళీ క్రికెట్లో చాలా బాగా ఆడుతున్న టైంలో మరి రోహిత్ శర్మ ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు షమి విషయంలో? ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే ఇలా మిస్కమ్యూనికేషన్ అవుతుందా, మరి ఏంటి తెర వెనుక ఏం జరుగుతుందనే విషయాలపైన పూర్తి క్లారిటీ రావాలంటే షమి మాత్రం ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తే తప్ప దీనిపైన ఎలాంటి విషయం పెద్దగా తెలిసే ఆస్కారం ఉండదు, అందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఒకవైపు ఒక ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నప్పుడు కెప్టెన్ మాత్రం తన ఫిట్గా లేడు, ఇంకా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు, గాయంతో ఇబ్బంది పడే ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో ఒక ప్రతిష్టాత్మకమైన టోర్నీ అన్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలా ఆడగలుగుతాడనే డౌట్స్ కూడా అభిమానులు క్రియేట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అందరూ ఇలాంటి డౌట్సే రైజ్ చేస్తున్నారు. అంతకుముందు రంజీ ట్రోఫీ కూడా బెంగాల్ తరఫున ఆడాడు మొహమ్మద్ షమి. సో ఇలా ఒకవైపు తను బాగా ఆడుతూ మంచిగా ప్రదర్శన చేస్తూ టీమిండియాలో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్న టైంలో ఒక కెప్టెన్ ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగింది అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తుంది. రోహిత్ శర్మ ఇంకా షమి మధ్య వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.